तपस्वी मूरत बना दिया। प्यारे बाबा ने हमको तपस्वी मूरत बना दिया। अपने ही जैसा हमको खूबसूरत बना दिया, खूबसूरत बना दिया। प्यारे बाबा ने हमको तपस्वी मूरत बना दिया। ఓం శాంతి. ఈరోజు మురళి 18/12/2021. मीठे बच्चे, श्रीमत कहती है पढ़ाई पर पूरा पूरा ध्यान दो। पढ़ेंगे लिखेंगे तो बनेंगे नवाब, अर्थात दिल तख्त नशीन बन जाएंगे। प्रश्न, सर्विस की वृद्धि न होने का कारण क्या है? हेडिंग, मीठे बच्चे, श्रीमत कहती पढ़ाई पर पूरा पूरा ध्यान दो। पढ़ेंगे लिखेंगे तो बनेंगे नवाब, अर्थात दिल तख्त नशीन బన్ జాయింగే. మధురమైన పిల్లలారా, శ్రీమతము చెప్తుంది చదువుపైన పూర్తి గమనిక పెట్టుకోండి. చదువుకొని రాసుకొని ఉన్నట్లయితే నవాబుగా, రాజాగా అంటే హృదయ సింహాసనాధికారిగా తయారైపోతారు. ప్రశ్న, సర్వీస్ की वृद्धि ना होने का कारण क्या है? सर्विस యొక్క వృద్ధి జరగకపోవడానికి కారణం ఏంటి? उत्तर, अगर सर्विस करने वाले बच्चों में देहाभिमान आ जाता है, थोड़ी भी सर्विस की और नशा चढ़ गए कि मैंने फलाने को ज्ञान दिया, तो सर्विस वृद्धि को नहीं पा सकेगी. ఒకవేళ సర్వీస్ చేసే పిల్లలలో దేహాభిమానం వచ్చింది, కొద్దిగా సేవ చేయగానే నష ఎక్కిపోయింది అనుకోండి, గర్వము, నేను ఫలానా వాళ్ళకు జ్ఞానం ఇచ్చాను అని, సర్వీస్ వృద్ధి చెందదు. అలాంటి గర్వము మనలో ఉన్నట్లయితే, భలే మన ద్వారా జ్ఞానం వినేవారు, ఫలానా వారి ద్వారా నేను తయారయ్యాను అని చెప్పుకోవటం అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విషయం. కానీ మన మనసులో ఆ భావన, నా ద్వారానే వీళ్ళు తయారయ్యారు, నేను జ్ఞానం ఇచ్చాను, అది ఉండకూడదు. అలా ఎవరి మనసులో ఉంటుందో వాళ్ళ ద్వారా సర్వీస్ వృద్ధి జరగదు. బచ్చే ఏ భూల్ జాతే కి ఇన్కో బాబానే టచ్ కియా హై. పిల్లలు ఇది మర్చిపోతూ ఉంటారు, వీళ్ళకి బాబా టచింగ్ ఇచ్చి తయారు చేశారు, నేను కాదు, బాబా టచింగ్ ఇచ్చి జ్ఞానం ఇచ్చారు. देहाभिमान ही सर्विस को बढ़ने नहीं देता, इसलिए बाबा बार बार युक्ति बताते कि देही अभिमानी भव. దేహాభిమానమే సర్వీస్ వృద్ధి కానివ్వకుండా చేసేస్తుంది. అందువలన బాబా పదే యుక్తి చెప్తూ ఉంటారు, ఆత్మాభిమానిగా కండి అని. గీత, హమే ఉన్ రాహోం పర్ చలనా హై జహా గిరనా और సంభాలనా హై. మేము ఆ మార్గంలో నడవాల్సి ఉంది, ఎక్కడైతే పడిపోతూ లేస్తూ సంభాలించుకుని నడవాలా అలాంటి మార్గంలో నడుస్తున్నాము అని ఒక పాట. ఓం శాంతి. एक है सदैव परम धाम में रहने वाला ऊंचित ऊंचा बाप. ఒకరు సదా పరంధామంలో ఉండే ఉన్నతమైన బాబా. उस शिव बाबा के नीचे विष्णु का चित्र है. అదెవరు? శివ బాబా. శివబాబా కింద విష్ణు యొక్క చిత్రం ఉంది. త్రిమూర్తి చిత్రంలో శివబాబా కింద ఎవరు ఉంటారు? విష్ణు ఉంటారు. अभी तुम जानते हो कि हमको शिव बाबा विष्णुपुरी का मालिक बना रहे हैं. विष्णु अर्थात लक्ष्मी नारायण, इन दो का कंबाइंड रूप है विष्णु. ये हमारा एम ऑब्जेक्ट है किसको भी समझाने के लिए.
ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, శివ్ బాబా మమ్మల్ని విష్ణుపురికి మాలికలుగా తయారు చేస్తున్నారు. విష్ణు అంటే లక్ష్మీనారాయణల ఇద్దరి కంబైన్డ్ రూపమే విష్ణు. ఇది మన లక్ష్యం ఎవరికైనా చెప్పటం కోసం త్రిమూర్తి చిత్రంలో ఇలా ఉంది. बुद्धि में रहना चाहिए कि बाबा ही निराकार फिर हमको कैसे पढ़ाए, इसलिए ब्रह्मा का चित्र दिखाया है. త్రిమూర్తి చిత్రాన్ని ఎదురుగా పెట్టుకోండి. అందులో శివ్ బాబా కనిపిస్తున్నారు పైన. బుద్ధిలో ఉండాలి శివ్ బాబా నిరాకారుడు, మాకు విష్ణుపురికి మాలికలుగా తయారు చేస్తున్నారు. అందుకే కింద విష్ణు చిత్రం చూపించారు. లక్ష్యం ఇది. మరి దీనికోసం చదివించటం ఎలా? అందుకే పక్కన బ్రహ్మ చిత్రం ఉంది. बाबा हमको ब्रह्मा द्वारा विष्णुपुरी का मालिक बना रहे, तुमको ये सर्टन भी है. బాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురికి మాలికలుగా తయారు చేసేస్తున్నారు మనల్ని. మీకు ఇది అంటే ఏమంటారు, తప్పకుండా జరిగేదే ఉంది ఇది. फिर बोल जाते कि हम स्टूडेंट हैं, हमको शिव बाबा पढ़ा रहे, भारत को ही विष्णुपुरी बना रहे हैं. అయినా కూడా మళ్ళీ ఇది తప్పకుండా జరిగేదే ఉంది. బాబా నుండి ప్రాప్తి పొందుతున్నాం లక్ష్యము అని తెలిసినప్పటికీ మళ్ళీ మర్చిపోతున్నారు. మీరు శివ్ బాబా చదివిస్తున్నారు, మేము స్టూడెంటే ఉన్నాము. ఇవన్నీ భారతదేశాన్ని విష్ణుపురిగా తయారు చేస్తున్నారు బాబా. అగర్ ఏ బుద్ధి మీద రహే తో కితనీ ఖుషి హోనీ చెయ్యి. ఈ విషయాలు నిజంగా మీరు మర్చిపోకుండా బుద్ధిలో ఉంటే బయటకు వెళ్ళాక ఎంత ఖుషి ఉండాలి రోజంతా. ये त्रिमूर्ति का चित्र कितना नामी ग्रामी है. त्रिमूर्ति में वो लोग ब्रह्मा विष्णु शंकर को दिखाते, परंतु शिव को भूल गए. कितनी ये भारी భూల్ హే. త్రిమూర్తి చిత్రం ఇంత ప్రసిద్ధి చెందింది భక్తిలో కూడా. కాకపోతే ఇక్కడ బ్రహ్మ విష్ణు శంకరుని చూపిస్తారు, కానీ శివబాబాని చూపించడం మర్చిపోయారు. ఇది ఎంత పెద్ద పొరపాటు చేశారు. మన త్రిమూర్తి చిత్రాన్ని అయితే పైన శివబాబాని చూపించారు. ఇది కరెక్ట్ చేశారు బాబా వచ్చి. భక్తిలో చిత్రం అది పొరపాటు జరిగింది మళ్ళీ అన్నారు బాబా. अभी तुम बच्चे जानते हैं कि शिव बाबा हमको विष्णुपुरी का मालिक बना रहे हैं और आए हुए हैं. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, శివ్ బాబా మమ్మల్ని విష్ణుపురికి మాలికలుగా తయారు చేస్తున్నారు, దానికోసం వచ్చి ఉన్నారు ఇక్కడ. इनके बहुत जन्मों के अंत के जन्म के भी अंत में प्रवेश करते. బ్రహ్మ యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించి వచ్చారు శివ్ బాబా. बाबा आते ही भारत में ही और भारत को ही विश्व का मालिक बनाते. బాబా భారతదేశంలోనే వచ్చి భారతదేశాన్ని విశ్వానికి మాలికలుగా तैयार చేస్తున్నారు. तुम बच्चों को ये निश्चय है कि हर 5000 वर्ष के बाद संगम युग में ही आते हैं. పిల్లలకి ఇది నిశ్చయం ఉంది కదా, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సంగమ యుగంలోనే వస్తూ ఉంటారు బాబా. तुम बच्चे यहाँ आए हो राजाई लेने के लिए अर्थात स्वर्ग का मालिक बनने के लिए. పిల్లలు ఇక్కడ వచ్చింది రాజ్యాధికారం తీసుకోవటానికంటే స్వర్గానికి మాలికలుగా తయారవటం కోసం. ये तो तुम बच्चों को मालूम है कि भारत में सिर्फ एक ही धर्म था उस समय और कोई धर्म नहीं था, तो कितना नशा चढ़ना चाहिए और दैवी गुणों की धारणा भी करनी चाहिए. పిల్లలకి ఇది తెలుసు కదా, భారతదేశంలో కేవలం ఒకే ధర్మం ఉండేది, అప్పుడు ఇంకా వేరే ధర్మాలు ఏవి ఉండేవి కాదు. కాబట్టి మీకు ఎంత నష ఎక్కాలి ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియని ఇంత చరిత్ర తెలిసింది కదా బాబా నుండి. కాబట్టి ఎంత నష ఉండాలి, ఆ నష కూడా ఎలాంటిది ఉండాలి, దాంతో దైవీ గుణాలు మనలో వచ్చేయాలి, దైవీ గుణాలు కూడా धारण చేయాలి. अगर बाप देखते बच्चे दैवी गुण धारण नहीं करते तो कहेंगे नहीं ये कोई कम भागते हैं. బాబా చూస్తారు, రోజు వస్తున్నారు, వింటున్నారు, ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది కానీ దైవీ గుణాలు ధారణ చెయ్యట్లేదు. బాబాకి తెలుస్తుంది కదా ఏ పిల్లలు ఏంటనేది. బాబా అనుకుంటారంట అలాంటి పిల్లని చూసి వీళ్ళు అదృష్టం తక్కువ ఉంది, అదృష్టం అంతా లేదు వీళ్ళది, అందుకే ధారణ చేయట్లేదు అనుకుంటారు. పడితే నీతో మనం అప్ని పైర్ పర్ కుల్హడా మారితే. బాగా చదువుకోకపోతే తమ కాళ్ళ మీద తాము గొడ్డలి వేసుకునే వాళ్ళు అవుతారు అంటున్నారు బాబా. बाप कितना सहज समझाते. तुम जानते हैं कि बाबा राजयोग सिखला रहे, तो बच्चों को यहाँ ही दैवी गुण धारण करने हैं. మీరు తెలుసుకున్నారు కదా, బాబా రాజయోగం నేర్పిస్తున్నారు కాబట్టి పిల్లలు ఇక్కడే దైవీ గుణాలు ధారణ చేసేసుకోవాలి. సత్యగ్ మీ చల్కర్తో नहीं करेंगे ना, సత్యగలకి వెళ్ళాక దైవీ గుణాలు ధారణ చేస్తారా? లేదు కదా, ఇక్కడే చేసుకుని వెళ్ళాలి కదా. जो धारण करते और कराते उनको खुशी भी बहुत रहती. ఎవరైతే ధారణ చేసుకుంటారో ఇతరులకు కూడా చెప్పి చేయిస్తూ ఉంటారో వారికి చాలా ఖుషి కూడా
ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాపే హి ఊంచ్తి ఊంచ్ మూల్ వతన్ మే रहने वाला బాబా ఉన్నతోన్నతమైన వారు మూలవతనంలో ఉంటారు బాబా. ఎవరు? శివ్ బాబా. సూక్ష్మవతన్ వాసీంకో దేవత కహాజాది. మూలవతనంలో ఉంటారు భగవంతుడు అతడు, అతనికి కింద సూక్ష్మలోకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవతలు అంటారు. ఆర్ యహా హై మనిషి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకము సాకార లోకంలో ఎవరున్నారంటే మనుషులు. అదే సత్యుగం అయితే సాకార లోకంలో కూడా సత్యుగంలో దేవతలే ఉంటారు. परमात्मा है सभी आत्माओं का बाप अथवा स्वर्ग का रचयिता. ये ज्ञान भी अभी तुमको मिलता है. परमात्मा అంటే ఆత్మలందరి తండ్రి, స్వర్గం యొక్క రచయిత. तुम जानते हो कि हम भी पहले पत्थर बुद्धि थे, बाप द्वारा हम भी पावन बन रहे हैं. ముందు బాబా దగ్గర రాకముందు రాతి బుద్ధిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది, మనకు పావనంగా తయారవుతున్నాము అని తెలుసుకున్నారు కదా. पहले पहले भारत में गॉड गॉडेस का राज्य था, उसको भगवती श्री लक्ष्मी भगवान श्री नारायण का राज्य कहा जाता है. ప్రారంభంలో అయితే భారతదేశంలో భగవతి శ్రీలక్ష్మి భగవాన్ శ్రీనారాయణ యొక్క రాజ్యము ఉండేది అని చెప్తున్నారు బాబా. అబ్బో కహాగా వారు ఇప్పుడు ఎక్కడున్నారు? సత్యగలు ఎక్కడ ఉండేవారు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? उन्होंने ऐसा किसने बनाया? వాళ్ళని ఎవరు తయారు చేశారు అలా లక్ష్మీనారాయణలుగా? ये ना कोई बता सकेंगे ना ये बातें किसको ख्याल में ही आएगी. బయట ప్రపంచంలో ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పలేరు, ఈ విషయాలు ఎవరి ఆలోచనలు కూడా రావు అని చెప్తున్నారు బాబా. तुम जानते हो इस साकार सृष्टि में ही उन्होंने राज्य था, अभी भी वो भिन्न नाम रूप से यहाँ है. సాకార సృష్టిలో వీళ్ళ రాజ్యం ఉండేది లక్ష్మీనారాయణ రాజ్యం, ఇప్పుడు కూడా భిన్న నామరూపాలు ఇక్కడే ఉన్నారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. ये सब बातें जानने से बच्चों को बहुत खुशी होनी चाहिए कि बाबा हमको पढ़ा कर ऐसा बना रहे हैं. ఈ విషయాలు తెలుసుకోవడంతో చాలా ఖుషి ఉండాలి పిల్లలకు. బాబా మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారు, చదివిస్తున్నారు అని. नंबर 1 हीरो हीरोइन ए है. सूक्ष्म वतन में भी तुम इन्हों को देखती हो, इन्हों को भी सर्टन है कि ये बन रहे हैं. బాబా చెప్తున్నారు నంబర్ 1 హీరో హీరోయిన్ వీళ్ళే. ఎవరు? లక్ష్మీ నారాయణ. సూక్ష్మలోకంలో కూడా వీళ్ళని చూస్తూ ఉంటారు, అంటే సాక్షాత్కారాల్లో చూస్తూ ఉంటారు. नॉलेजफुल श्री श्री इन्होंने पढ़ाकर ऐसा श्री लक्ष्मी नारायण बना रहे हैं. వీరు ఇలా తయారవుతున్నారు అనేది కూడా ఇది ఫిక్స్ అయిపోయి ఉంది కదా. ఇప్పుడు బ్రహ్మ బాబా మరియు మమ్మ సరస్వతి లక్ష్మీనారాయణలు అవుతున్నారు. ఇది కూడా బాబా సాక్షాత్కారాల్లో చూపించారు పిల్లలకి ప్రారంభంలో. నాలెడ్జ్ఫుల్ జ్ఞానసాగరుడు శ్రీ శ్రీ అయిన శివ బాబాయి కూర్చొని చదివించి వీళ్ళని ఇలా శ్రీ లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తున్నారు. తుమ్ ఇన్కే బచ్చే బి గాడ్ గాడెస్ బనేంగే. బాబా దగ్గర చదువుకునే పిల్లలు మీరు కూడా ఏమవుతారు? గాడ్ నుండి చదువుకునే వాళ్ళు గాడెస్గా తయారవుతారు, భగవాన్ భగవతిగా. गाड द्वारा तुम ये गॉडेस बन रहे हो, प्रजा भी बन रहे हो, परंतु उनको गॉड गॉडेस नहीं कह सकते, इसलिए उनको देवी देवता कहा जाता है. फिर भी मुख्य लक्ष्मी नारायण को गॉड गॉडेस कह देते हैं. इन्होंने सबसे ऊंच पुरुषार्थ कर ये पद पाया है. सभी को तो भगवान भगवती नहीं कहेंगे ना. बाबा చెప్తున్నారు గాడ్ ద్వారా మీరు గాడెస్గా తయారవుతున్నారు, భగవంతుని ద్వారా భగవాన్ భగవతిగా. ప్రజలు కూడా తయారవుతున్నారు ఇక్కడ, కానీ ప్రజా పదవిలో వెళ్ళే వాళ్ళని భగవాన్ భగవతి అనడానికి లేదు, వారిని దేవి దేవతలనే సంబోధిస్తాము. అయితే లక్ష్మీనారాయణ దేవతలే ముఖ్యమైన దేవతలు. వారు ఆ ముఖ్యమైన లక్ష్మీనారాయణ వారిని మాత్రం భగవాన్ భగవతి అని అంటూ ఉంటారు భక్తిలో కూడా. అంటే వాళ్ళందరికన్నా ఉన్నతమైన పురుషార్థం చేసి పదవి పొందారు. మిగిలిన ఎవరిని కూడా అందరినీ భగవాన్ భగవతి అనరు రాజ్యంలో. ఒక లక్ష్మీనారాయణలకి ఆ టైటిల్ వర్తిస్తుంది అని చెప్తున్నారు బాబా. नंबर 1 की ही महिमा गाई जाते, सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी 16 कला संपूर्ण. और कोई धर्म वाले की ये महिमा नहीं है, कोई ऐसे भी नहीं कह सकते तो बना बनाया ड्रामा है. पहले है ही दैवी घराना, फिर दूसरे धर्म वाले आते हैं, तुम बच्चों को भी पुरुषार्थ कराया जाता है. బాబా చెప్తున్న నంబర్ 1లో వెళ్ళిన వారిది మహిమ పాడతారు, దేవతలది
అందులో కూడా నెంబర్ 1లో ఉన్నవారిది. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికార్యులు, 16 కళల సంపూర్ణులు. ఈ మహిమ ఇంకా వేరే ధర్మంలోని చెయ్యరు అంటున్నారు బాబా. క్రిస్టియన్, బౌద్ధ, ఇస్లామీ ఎక్కడైనా ఈ మహిమ కలిగిన మనుషులు ఉన్నారా? ఈ మహిమ ఉంటుందా? లేదు. ఇంకొకటి కూడా ఎక్కడ వేరే ధర్మంలో కానీ వేరే సత్సంగాల్లో కానీ ఇది తయారు చేసి చేయబడి ఉన్న డ్రామా రిపీట్ అవుతుంది. అది కూడా జ్ఞానం ఎక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. డ్రామా యొక్క జ్ఞానం బాబా చెప్తున్నారు. మొదటిది దైవీ వంశమే వస్తుంది, తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. పిల్లలకి ఇప్పుడు పురుషార్థం చేయించడం జరుగుతుంది. जिन्हों का पाठ है वही स्वर्ग में आएंगे, बाकी सब शांतिधाम में चले जाएंगे. इसमें कोई का प्रश्न नहीं उठ सकता. ఎవరి పాత్ర స్వర్గంలో వచ్చేది ఉంటుందో వాళ్ళు వస్తారు, మిగిలిన వాళ్ళు శాంతిధామానికి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ఎందుకు రారు స్వర్గంలో ప్రశ్న అడగడానికి కూడా లేదు అంటున్నారు బాబా. अब मांगते भी हमको శాంతి మిలే, స్వర్గ को तो वो जानते ही नहीं. అడిగేది కూడా అందరూ ఎక్కువ శాంతి అడుగుతున్నారు. స్వర్గం కోసం కొంతమందికి తెలియని కూడా తెలియదు, అడగరు కూడా అడగరు. नहीं तो बाबा उनकी आश पूर्ण कर देते. ఒకవేళ స్వర్గమే కావాలని అడిగితే ఇతర ధర్మాల వాళ్ళు కూడా బాబా ఆశ పూర్తి చేస్తారు అంటున్నారు బాబా. వాళ్ళు అడగరు కూడా, శాంతిని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు శాంతిలోనే ఉన్నారు, స్వర్గాన్ని అనుభవించలేదు కదా, అందుకే వాళ్ళకి ఆ కోరిక కూడా కలగదు. और भारतवासी स्वर्ग को याद करते, परंतु ये नहीं जानते कि स्वर्ग में लक्ष्मी नारायण का राज्य था. अब तुम्हारी बुद्धि में है कि हमको भगवान पढ़ा रहे, भगवान भगवती बनाने के लिए. భారతవాసులు ఎక్కువ స్వర్గాన్ని అడుగుతూ ఉంటారు, గుర్తు చేసుకుంటారు స్వర్గాన్ని, అందుకే వారికే ఈ ప్రాప్తి ఇస్తున్నారు బాబా. కానీ ఇది వారికి తెలియదు, భారతీయులకి స్వర్గంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది అని. ఇప్పుడైతే మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. భగవంతుడు మమ్మల్ని భగవతిగా తయారు చేయటం కోసం చదివిస్తున్నారు అని మీ బుద్ధిలో ఉంది కదా. फॉरेन वाले तो शांतिधाम को स्वर्ग समझते गॉड फादर वहाँ रहते हैं. तुम जानते हेवेन अलग है, शांतिधाम अलग है. విదేశంలో ఉండేవారు, విదేశస్తులు, ఫారినర్స్ అంటే ఇతర ధర్మాల వారు, వాళ్ళు ఏమనుకుంటారంటే శాంతిధామమే స్వర్గం అనుకుంటారు. ఆకాశం మీద ఏదైతే ఆత్మలు ఉండే ఇల్లు శాంతిధామం ఉందో అదే స్వర్గం అనేసుకుంటూ ఉంటారు. గాడ్ ఫాదర్ అక్కడ ఉంటారు అని అనుకుంటారు, గాడ్ ఫాదర్ ఉండేదే స్వర్గం అనుకుంటారు వాళ్ళు. కానీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు స్వర్గం వేరు, శాంతిధామం వేరు అని. तुम्हें हेवन में आते हो, पहले शांतिधाम, फिर सुखधाम, फिर दुखधाम, फिर शांतिधाम में जाना है. ये खेल बना हुआ है. స్వర్గం అంటే పైన ఉండదు, ఇక్కడే ఉంటుందన్నమాట. స్వర్గంలో మీరే వస్తారు. మొట్టమొదట శాంతిధామంలో ఉంటాం, అక్కడ నుండి సుఖధామంలో దిగుతాం, తర్వాత ఇది దుఃఖధామం, మళ్ళీ ఇక్కడ నుండి శాంతిధామానికి వెళ్ళిపోతారు అందరు. ఇది ఆట ఇలా తయారైంది అని చెప్తున్నారు బాబా. సబ్ ఆత్మయే సత్యుగ్ మే ఆయే, ఏ హో नहीं सकता. ये वैरायटी धर्मों वाला सृष्टि चक्र है. पहले सूर्यवंशी, फिर दूसरे धर्म आते हैं. इस ड्रामा में फ़र्क नहीं पड़ सकता. वही हिस्ट्री जोग्राफी फिर रिपीट होती, परंतु कैसे रिपीट होती ये आकर जानना चाहिए. బాబా చెప్తున్నారు, అందరూ ఆత్మలు సతీగల రావటం అనేది జరగదు. పరంధామలో ఉంటారు సతీగల రాని వాళ్ళు. ఇది వేరేటి ధర్మాల సృష్టి చక్రం తయారైంది. ఎలా అంటే ప్రారంభంలో సూర్యవంశాలు రావడం, దేవతలు, తర్వాత ఇతర ధర్మాల వాళ్ళు నెమ్మదిగా దిగి రావడం, అలా ఇది డ్రామాలో ఇమిడి ఉన్నది. తేడా రాదు. ఇప్పుడు ఆ ధర్మం వాళ్ళు స్వర్గంలో వచ్చేయాలంటే మారుతుందా? మారదు. ఏది జరిగిందో హిస్టరీ జోగ్రఫీ సేమ్ రిపీట్ అవుతుంది. ఎలా రిపీట్ అవుతుంది అనేది వచ్చి తెలుసుకోవాలి కదా మనుషుల్లో ఇక్కడ అని చెప్తున్నారు బాబా. సత్యుగ్ మే తుమ్హారా राज्य था, अब फिर सतयुग में जाने के लिए तुम्हारा कल पहले वाला पुरुषार्थ चल रहा है. సత్యుగంలో మీ రాజ్యం ఉండేదే, మళ్ళీ సత్యుగంలో వెళ్ళడం కోసం కల్పపూర్వం ఏ పురుషార్థం చేశారో అది మళ్ళీ నడుస్తుంది మీది అని చెప్తున్నారు బాబా. तुम बच्चे हर एक धर्म के आदि मध्य अंत को जानते हो. क्रिश्चियन धर्म कब स्थापन होता है, कैसे होता है, कैसे वृद्धि को पाता है. ప్రతి ధర్మం యొక్క ఆది మధ్య అంత్యం కూడా మీరు తెలుసుకున్నారని చెప్తున్నారు బాబా. దేవతా ధర్మందే కాదు, ప్రతి ధర్మందే తెలుసుకున్నారు మీరు. క్రిస్టియన్ ధర్మం ఎప్పుడు స్థాపన అవుతుంది, ఎలాగ అవుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది,
ये झाड़ में साफ दिखाया हुआ है कि नए नए जो आते हैं उनकी कैसे टालियाँ निकलती, उनके कितने पत्ते होंगे, बहुत थोड़े. కల్పవృక్ష చిత్రంలో ఇంత క్లియర్గా చూపించారు. ఇవన్నీ కొమ్మలు, ఇతర ధర్మాలు. కొత్త కొత్త కొమ్మలు ఎలా వస్తాయి, వాటిలో ఎన్ని ఆకులు ఉంటాయి, చాలా తక్కువ మంది ఉంటారు కదా ప్రారంభంలో, తర్వాత పెరుగుతాయి వేరే ధర్మాలు కూడా. प्रजापिता ब्रह्मा को ग्रेट ग्रेट ग्रैंडफादर कहा जाता है. पहले है देवी देवता धर्म, फिर और बिरादरियाँ निकलती है. अब अंत में झाड़ जड़ीभूत अवस्था को पाता है. मनुष्यों को इस सृष्टि रूपी झाड़ का पता ही नहीं. प्रजापिता ब्रह्मను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని మహిమ చేశారు. అతని ద్వారా తయారైందే కదా దేవీ దేవత ధర్మం. తర్వాత ఇతర ధర్మాలనే కొమ్మలు వస్తున్నాయి. అలా ఇప్పుడు ఈ వృక్షం ఆఖరులో శిథిలావస్థకు వచ్చేసి ఉంది, కలియుగం యొక్క ఈ ఆఖరులో అంటున్నారు బాబా. కానీ మనుషులకి ఈ సృష్టి రూపీ వృక్షం కోసం తెలీదు. तुम जानते हो ये अनादि अविनाशी ड्रामा, इसमें एक सेकंड का भी फर्क नहीं पड़ सकता. इस झाड़ की आयु भी एक ही रेट है. ये मनुष्य सृष्टि रूपी बेहद का नाटक है. यहाँ हम आते पाठ बजाने, ये ज्ञान बाबा ही समझाते हैं. ये शास्त्र सब भक्ति मार्ग के आधा कल भक्ति मार्ग चलता है. इसमें उसमें एक सेकंड भी फर्क नहीं पड़ सकता. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు అనాది అవినాశి డ్రామా ఇది, ఒక సెకండ్ కూడా తేడా రాదు. ఈ కల్పవృక్షం యొక్క ఆయుష్ కూడా ఎక్యురేట్గా ఫిక్స్ అయి ఉంది అని చెప్తున్నారు బాబా. ఇది మానవ సృష్టి వృక్షం అంటాము, మానవ సృష్టి నాటకం, అనంతమైన నాటకం ఇది. ఇక్కడ పాత్ర అభినయించడానికి వచ్చాం మనం. ఈ జ్ఞానం బాబాయే మనకి ఇస్తున్నారు, శాస్త్రాల్లో ఉండదు. శాస్త్రాలన్నీ భక్తి నడవడం కోసం, అవి అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది. దీనిలో ఒక సెకండ్ కూడా తేడా రాదు. అర్ధకల్పానికి ఒక సెకండ్ తక్కువ అవడం ఎక్కువ అవడం ఉండదు అంటున్నారు బాబా. ऐसे ज्ञान के प्रारब्ध भी एक्यूरेट आधा कल्प चलती, जिसने जो पाठ बजाया है वो बजाएंगे. జ్ఞానం యొక్క ప్రారంధం కూడా అర్ధకల్పం ఎక్యురేట్గా నడుస్తుంది. ఎవరు ఏ పాత్ర అభినయించారో అది అభినయిస్తారు, एक्यूरेटగా రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. आप तुम्हारी बुद्धि बेहद की हो गई, औरों की बुद्धि को भी बेहद में लाना है, తभी तुम बेहद विश्व के मालिक बनते हो. ఇప్పుడు ఈ విషయాలన్నీ విని మీ బుద్ధి విశాలమైపోతుందన్నమాట. ఇతరుల బుద్ధిని కూడా ఇప్పుడు అనంతంలోకి తీసుకుని రావాలి మీరు. అనంతంలోకి వెళ్ళింది మీ బుద్ధి. ఇక్కడ నుండి పరంధామానికి, మళ్ళీ సత్యయుగ నుండి కలియుగ చివరి వరకు, సంగమయుగం వరకు ఇంత జ్ఞానం దొరికింది కదా, అనంతమైన బుద్ధి తయారైంది కదా మంది. ఇతరులని కూడా అనంతంలో తీసుకొని రావాలి, అప్పుడే మీరు అనంతమైన విశ్వానికి మాలికులు అవుతారు అని చెప్తున్నారు బాబా. निराकारी दुनिया में है निराकार बाप और निराकारी आत्मा, ये सब बच्चे. सूक्ष्म वतन का पाठ तो बहुत थोड़े समय का है. निराकारी ప్రపంచంలో నిరాకారి శివ బాబా, నిరాకారి ఆత్మలు పిల్లలు కలిసి ఉంటాం. సూక్ష్మ దాని కింద ఉండే సూక్ష్మలోకం సంగమయుగంలోనే పాత్ర ఎక్కువగా ఉంటుంది అంటున్నారు బాబా. अब इस साकारी दुनिया में सबसे नंबर 1 सुप्रीम कौन है? ఇంకా సూక్ష్మలోకం నుండి కిందకు వస్తే సాకారి లోకం. సాకారి లోకంలో అందరికన్నా నంబర్ 1, సాకార ప్రపంచంలో అందరికన్నా నంబర్ 1 సుప్రీం ఎవరు? పరంధామలో శివ బాబా. కానీ కింద సాకార లోకంలో ఎవరు? లక్ష్మీ నారాయణ. సుప్రీం బాపి సుప్రీం ధర్మకి స్థాపన करते. లక్ష్మీ నారాయణలు సుప్రీం కదా, ఉన్నతులు కదా. అటువంటి ఉన్నత ధర్మము సుప్రీం బాపాయే స్థాపిస్తున్నారు. और कोई भी धर्म को तुम सुप्रीम नहीं कह सकते. ఇంక ఏ ధర్మాన్ని సుప్రీం ధర్మం అని చెప్పలేరు, దేవతా ధర్మం తప్ప. अभी तो सभी तमो प्रधान है, एक बाप ही जो एवर प्योर है, एवर सुप्रीम है, बाकी सबको सतो रजतम में आना है. ఇప్పుడు అందరూ తమ ప్రధానమై ఉన్నారు, దేవత ఆత్మలు కూడా అలా అయిపోయారు కదా. అలా అవ్వకుండా ఉండేవారంటే ఎవర్ ప్యూర్ ఎవర్ సుప్రీం ఒక శివ్ బాబా. మిగిలిన వాళ్ళందరూ సతో రజో తమో స్థితిలో దిగవలసిందే. अब तो तमो प्रधान दुनिया का विनाश होना ही है. इन आंखों से जो कुछ देखते सब विनाश होने वाला है. ఇప్పుడు ఈ తమో ప్రధాన ప్రపంచం వినాశనం అవ్వాల్సే ఉంది. కళ్ళతో చూస్తున్నదంతా వినాశనం అయిపోతుంది అంటున్నారు బాబా.
जब नया मकान बनता है तो पुराना खत्म करना ही पड़ता है. ఎలా అంటారా, కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, పాత ఇల్లు పడగొట్టాల్సి ఉంటుంది కదా. అలా ఈ ప్రపంచం వినాశనం అయ్యేది ఉంది. तुम बच्चे नई दुनिया का साक्षात्कार भी करते हो, अब पुराने से दिल हटानी है. కొత్త ప్రపంచం వస్తుంది, ఎలా ఉంటుంది అది సాక్షాత్కారాలు కూడా చూస్తున్నారు కదా పిల్లలు. కాబట్టి ఇప్పుడు పాత ప్రపంచం నుండి ప్రీతి తొలగిపోవాలి మీది అని చెప్తున్నారు బాబా. गीत है ना, जाग सजनिया जाग. बाप तुमको अर्थ समझाते कि बच्चे अब नई दुनिया स्थापन हो रही है, तो अब तुम्हारी बुद्धि में स्मृति आ गई है कि हमारे इस ड्रामा में अविनाशी पाठ है, हमको फिर भी आना है. आदि से अंत तक तुम्हारा ही పాట పాట కూడా ఉంది. మేల్కోండి ప్రియులారా, మేల్కోండి, మీకోసం నవయుగం వస్తుంది. ఇది లౌకిక ప్రపంచంలో పాడిన పాట, కానీ దాని అర్థం బాబా మనకు చెప్తూ ఉన్నారు. ఆ ప్రియురాళ్ళు ఎవరు? మనమే. పిల్లలారా, కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది, మేల్కోండి అంటున్నారు బాబా. ఇప్పుడు మీ బుద్ధిలోని అంత స్మృతిలోకి వచ్చింది కదా ఈ డ్రామాలో, అవినాశి పాత్ర మాది, మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే వచ్చి అభినయిస్తూ ఉంటాము అని. ఈ డ్రామాలో ఆది నుండి అంత్యం వరకు మీదే పాత్ర ఉంటుందని చెప్తున్నారు బాబా. వేరే వాళ్ళందరూ మధ్యలో వస్తూ ఉంటారు కదా. आधा कल्प के बाद और टालियाँ भी निकलती ही रहती है. जब टालियाँ निकलना बंद हो जाएगी तब समझना कि वहाँ से आना बंद है, फिर यहाँ से जाना शुरू हो जाएगा. फिर ये सब इतनी आत्माएं कहाँ जाएगी? బాబా చెప్తున్నారు, అర్ధకల్పం వరకు మీ పాత్రే ఉంటుంది, తర్వాత ఇతర ధర్మాలని కొమ్మలు వస్తాయి. ఈ కొమ్మలు రావడం బంద్ అయిపోతే పరంధామం నుండి ఆత్మలు దిగడం బంద్. వృక్షంలో కొమ్మలు ఇంకా వచ్చే స్టేజ్ అయిపోయింది, శుద్ధుల అవస్థకు వచ్చేస్తుంది, కొత్త కొమ్మలు ఇవి రావు అని ఆగిపోతుంది కదా వృక్షం పెరగడం. అప్పుడు ఏమవుతుంది? పరంధామం నుండి ఆత్మలు రావడం బంద్ అయిపోతుంది. పరంధామం నుండి ఆత్మలు రావడం బంద్ అయిపోయిందంటే ఇక్కడ నుండి వెళ్ళడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. వినాశనం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఇంతమంది ఆత్మలు? పరంధామంలో చేరుకుంటారు. ये तुम बच्चे जानते हो, सत्युग में बहुत थोड़े मनुष्य होंगे, एक बिरादरी की फिर कितनी वृद्धि होती है, कितना बड़ा झाड़ होता है. సత్యగల చాలా తక్కువ మంది మానవులతో ఒకే ధర్మము అనేది, ఒకే వంశం అనేది ఉంటుంది కదా. తర్వాత తర్వాత అలా ఎంత పెరిగిపోతుంది జనాభా, ఎంత పెద్ద వృక్షం ఇది. అవి సభీ తమో ప్రధాన్ మనుష్यों का नाटक है अथवा कांटों का जंगल है. ये मनुष्य सृष्टि झाड़ एकदम विनाश नहीं हो जाता है, बल्कि इतने भी तूफान आए परंतु एकदम विनाश नहीं होता, परिवर्तन जरूर होता है. తమ ప్రధాన మనుషులున్న నాటకం అయిపోయింది ఇది, ముళ్ళ అడవి అని చెప్పచ్చు. ఈ మానవ సృష్టి వృక్షం అస్సలు లేకుండా పూర్తి వినాశనం అయిపోవడం అనేది జరగదు అంటున్నారు బాబా. తుఫాన్లు వస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తాయి, కింద పైన అవుతుంది, కానీ కంప్లీట్గా ఎవ్వరూ మిగలలేదన్నట్టు వినాశనం అయితే అవ్వదు. కానీ పరివర్తన తప్పకుండా అవుతుంది. పరివర్తన కూడా ఆశ్చర్యకరమైన పరివర్తన తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. దానికోసం పరిస్థితులు, ప్రకృతి ఆపదలు వస్తాయి. अब तुम बच्चे कांटों से फूल बन रहे, ये बात भी जब धंधे दौरी में जाते तो भूल जाते. जिनको धारणा होती वो सारा दिन विचार सागर मंथन करते रहते कि कैसे हम सर्विस करें अथवा कांटों को फूल बनाए. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. ఈ విషయం కూడా ఉద్యోగ వ్యాపారాల్లో వెళ్ళినప్పుడు పిల్లలు మర్చిపోతున్నారు. ఎవరికైతే బుద్ధుల ధారణ అవుతుందో రోజంతా విచారసాగర మంతన చేస్తూ ఉంటారంట, మేము ఎలా సర్వీస్ చేయాలి, ముళ్ళని పూలుగా తయారు చేయాలి అని. बाप सबसे बड़ा धर्मात्मा है जो साधुओं का भी उद्धार करने वाला है. बाप जब तक साकार में न आई मनुष्यों का उद्धार कैसे हो? बापा अंदर करना గొప్ప ధర్మాత్మ. ఎంత ధర్మాత్మ అంటే సాధు సన్యాసులు వారి ఉద్ధరణ కూడా బాబాయే చేస్తున్నారు. ఎంతవరకు బాబా సాకారంగా దిగి రారో మానవుల ఉద్ధరణ ఎలా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అతడే ఉద్ధరణ చేస్తారు, కానీ దిగి రావాల్సి ఉంటుంది సాకారంగా. బాకీ ప్రేరణాసి తోడి హోగా, దిగి రాకుండా ప్రేరణతో అక్కడి నుండి చేసేద్దామంటే అవుతుందా బాబా యొక్క కార్యం? तो बाबा आकर सारा ज्ञान देकर तुमको त्रिकालदर्शी
बनाते तो तुम बच्चों को कितना నషా रहना चाहिए. కాబట్టి బాబా స్వయంగా దిగి వచ్చి సాకార ప్రపంచంలో మనకి జ్ఞానం వినిపించి త్రికాలదర్శిగా తయారు చేసేస్తున్నారు. కాబట్టి పిల్లలకి ఎంత నష ఉండాలి ఈ విషయాలు తలుచుకుంటే. बाबा बहुत युक्तियाँ बताते कि ऐसे ऐसे सर्विस करेंगे तो बहुतों का कल्याण होगा. बाप को याद करो तो विकर्म विनाश हो जाएंगे और चक्र को याद करो तो चक्रवर्ती राजा बन जाएंगे. औरों को भी बनाते जाओ. బాబా చాలా యుక్తులు వినిపిస్తున్నారు. ఇలా ఇలా మీరు సర్వీస్ చేస్తే చాలా మందికి కళ్యాణం జరుగుతుంది అని సర్వీస్ యుక్తులు చెప్తున్నారు. ఇంకొక వైపు మీరు బాబానే జ్ఞాపకం చేసుకుంటే వికర్మలే వినాశనం అవుతాయి. పాపాలు భస్మం కావడానికి ఇదొక యుక్తి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, చక్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే చక్రవర్తి రాజు అవుతారు. పదవి పొందడానికి కూడా యుక్తి చెప్తున్నారు బాబా. ఇతరులను కూడా ఇలా తయారు చేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. जैसे पढ़ाई से मनुष्य बैरिस्टर बन जाते तो मनुष्य से देवता बन जाते हो. ఎలాగైతే అక్కడ చదువుకుని మనుషులు బ్యారిస్టర్ అవుతారు, రకరకాల పోస్టులకు వెళ్తారు. ఇక్కడ చదువుకొని మీరు మనుషుల నుండి దేవతలుగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా कहते अगर आप समान नहीं बनाते तो गोया सर्विसेबल नहीं बने हो. सर्विस किसके छिपी नहीं रह सकते. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఎవరికైనా జ్ఞానం ఇచ్చి మీ సమానంగా బాబా పిల్లలుగా తయారు చేయలేకపోతున్నారంటే మీరు సర్వీసెబుల్గా కాలేదు అనుకుంటారు బాబా. ఎందుకంటే ఎవరిదైనా సేవ అనేది దాగి ఉండదు. మీరు ఎవరికైనా సర్వీస్ చేశారంటే బాబా దగ్గరకు అది సమాచారం వస్తుంది కదా, ఫలానా వాళ్ళు నాకు చెప్పారు, దాంతో నేను ఇక్కడికి వచ్చాను, విన్నాను, తయారయ్యాను, ఇలా అది కనిపిస్తుంది కదా మీరు చేసే సర్వీస్ అని చెప్తున్నారు బాబా. तुम्हारा भी अंत में प्रभाव निकलेगा. अभी तो बच्चों की अवस्था नीचे ऊपर होती रहती, कुछ परीक्षाएं आती है तो बच्चे मुरझा जाते हैं. तुमको भी फील होता होगा कि आज हमारी अवस्था याद में टिकती नहीं है, दशाएं तो बदलती रहती हैं ना. మీది కూడా ఆఖరి సమయం వచ్చినప్పుడు ప్రభావం బయటకు వస్తుంది, పేరు ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇంకా అది లేదు, ఎందుకంటే పిల్లల యొక్క అవస్థ హెచ్చుతగ్గుల్లోకి వచ్చేస్తుంది, అప్ డౌన్లోకి వస్తుంది. అంటే ఏదైనా పరిస్థితి పరీక్ష వచ్చిందంటే పిల్లలు వడిలిపోవడం, దుఃఖితులైపోవడం, టెన్షన్లోకి రావడం, అంటే ఏంటి అప్ డౌన్లో ఉంది కదా స్థితి. యోగం కూడా అప్ డౌన్లో ఉంటుంది, మీకే ఫీలింగ్ వస్తూ ఉంటుంది కూడా. ఈరోజు నా అవస్థ యోగంలో చాలా బాగుంది, లేదా ఈరోజు కుదరలేదు నేను ఎంత చేసినా అనుకుంటూ ఉంటాం కదా. అందుకే ఇప్పుడు ఇంకా మీ ప్రభావం బయట ఎక్కువగా పడటం లేదు అంటున్నారు బాబా. దశలు మారిపోతూ ఉంటాయి కదా. బృహస్పతికి దశ ఉతరతే తో एकदम नीचे गिरा देते हैं. बीमारी भी कर्म भोग है जो सर्विस नहीं कर सकते हैं. अब भूल तो अंत में ही बनेंगे, परंतु सदैव ये नशा रहना चाहिए कि हमको परम पिता परमात्मा पढ़ा रहे भगवान भगवती बनाने के लिए. अभी अगर फेल हुई तो कल्प कल्पांतर तुम्हारा ऐसा पाठ हो जाएगा. బృహస్పతి దశ మన తల మీద నుండి దిగిపోయింది అంటే ఎగ్దమ్ కింద పడేస్తుంది అది. బృహస్పతి దశ దిగిపోతే ఉంటుంది. బాబా శుక్ర దశ ఉండొచ్చు, రాహు దశ అయిపోతే ఇంకా మరి అసలు కింద పడేస్తుంది అనమాట. రోగాలు రావడం, ఇది కూడా కర్మభోగం కదా. సర్వీస్ చేయలేకపోతూ ఉంటారు ఈ కర్మభోగానికి వశమయ్యి. బాబా చెప్తున్నారు, పొరపాట్లు ఈ కర్మబంధాలు అన్నీ ఆఖరులోనే పక్కకి వెళ్తాయి. పొరపాట్లు లేని వారిగా ఒక పరిపక్వ స్థితి మీకు ఆఖరులోకి వస్తుంది అంటున్నారు బాబా. అయితే సదా నశ ఉండాలి. మాకు పరంపిత పరమాత్మ బాబా చదివిస్తున్నారు. దేనికోసం? భగవాన్ భగవతిగా తయారు చేయటానికి అని ఈ నశ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయ్యారంటే ఈ సంగమ యుగంలో చదువుకోలేదు, ఫెయిల్ అయ్యారు అంటే కల్పకల్పం కూడా ఏమవుతుంది? అదే పాత్ర ఉండిపోతుంది, కల్పకల్పానికి ఫిక్స్ అయిపోతుంది. బాబా भी साक्षी होकर देख रहे और अपने को भी देखना है कि हम क्या सर्विस करते हैं. బాబా కూడా సాక్షి అయి చూస్తూ ఉంటారు. ఏం చేయలేరు కదా. మీరు చదవకపోతే బాబా ఏం చేయగలరు చెప్పండి? సాక్షిగా చూస్తారా? అయ్యో కల్పకల్పం ఇలాగదే ఫిక్స్ అయిపోయిందని.
మిమ్మల్ని మీరు కూడా చూసుకోవాలి కదా, నేనేం సర్వీస్ చేస్తున్నాను, ఏమవుతాను అని. कभी कभी माया बच्चों को थप्पड़ लगा देती, श्रीमत पर ना चलने के कारण माया मार मार कर मुर्दा बना देती. అప్పుడప్పుడు మాయ పిల్లల్ని పట్టుకొని చెంపదెబ్బలేసి కొట్టేస్తుందంట ఎడాపెడ. శ్రీమతం మీద నడవరు, సిన్సియర్గా ఉండరు శ్రీమతం మీద. అప్పుడు మాయ ఏం చేస్తుంది తెలుసా, పట్టుకొని ఎడాపెడ కొట్టి కొట్టి ముర్దా బనాదైతే అన్నారు, శవంగా చేసేస్తుందంట. మరి ఇంకా లెగిసే అవకాశం లేకుండా పడేసి శవంలాగా చేసేస్తుంది కొట్టి కొట్టి. సర్వీస్ బి నీ కర్పాతే, పడిపోతే ఇంకేమవుతారు, సర్వీస్ కూడా చేయలేరు. नहीं तो देख भी रहे कि माताएं कितनी सर्विस करती. कोई कोई तो देहाभिमान में आकर कहते हैं हमने इनको ज्ञान दिया, ये भूल जाते कि बाबा ने इनको टच किया है बच्चों का नाम बाला करने के लिए. లేకపోతే మా తల్లి ఎంత సర్వీస్ చేస్తూ ఉంటారు, కానీ ఇంత సర్వీస్ చేసే దానిలోని ఏమవుతుంది, సేవ చేస్తున్నారు, దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు. నేను జ్ఞానం ఇచ్చాను, వీళ్ళకి కోర్స్ చేయించాను, వీళ్ళకి నేను జ్ఞానం ఇచ్చాను అని. అంతేకాని ఆ టైంకి బాబా నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా పెట్టారు, బాబా వాళ్ళ టచింగ్ ఇచ్చి వాళ్ళకి అంతా అర్థం చేయించుకున్నారు అనేది ఉండటం లేదు బుద్ధుల్లోని అన్నారు బాబా. బాబా పిల్లల పేరు ప్రసిద్ధి చేయడం కోసము సేవ చేయించారు, టచింగ్ ఇచ్చారు, కానీ నాదేం లేదు అనేది బుద్ధిలో ఉండాలి కదా. దేహాభిమాన్ హోనే కారణ్ జో సర్వీస్ హోనీ చేయి వో నహీ హో పాతి. ఇదేమంటారు, నేను చెప్పాను జ్ఞానం, నేను కోర్స్ ఇచ్చాను, వాళ్ళు తయారయ్యారు అని అనుకోవడము దేహాభిమానం. దానివల్ల సర్వీస్ వృద్ధి చెందదు. అలాంటి దేహాభిమానం ఉంటే సర్వీస్ చేసే పిల్లల్లో జ్ఞానం ఇచ్చేమో వాళ్ళు బాబా పిల్లలు అయ్యారు, బాబాకి వాళ్ళకి లెక్క లింకు. మనము దేహాభిమానంలో రాకూడదు అంటున్నారు బాబా సర్వీస్ చేసే పిల్లలు. ఫిర్ కైతే బాబా భూల్ హో గయి, దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు, బాబా పొరపాటు అయిపోయింది అంటారు. बाबा ने समझाया बड़े आदमियों को बहुत युक्ति से समझाना है, उन्होंने से ही आवाज़ निकलेगा और वाह वाह होगी, परंतु बच्चों को अर्जुन योग की पावर भरनी है. బాబా చెప్తున్నారు, గొప్ప వాళ్లకు పెద్ద పెద్ద వాళ్లకు యుక్తిగా జ్ఞానం చెప్పాలి మీరు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిగా వాళ్ళ నోటు నుండి ధ్వని వచ్చిన, వాళ్ళు పెద్దగా బీకే అయిపోకపోయినా, సహయోగులు అయిపోకపోయినా, మంచి సంస్థ, మంచి సేవ, ధ్వని వస్తుంది కదా, అప్పుడు వాళ్ళ నోటి నుండి వాహ్ వా ధ్వని వస్తే కింద ఉన్న వాళ్ళందరూ వింటారు. కానీ పిల్లల్లో బహుశా ఇంకా యోగ శక్తి అంత నిండలేదు అని చెప్తున్నారు బాబా. अब बाबा आकर पुरुषार्थ करवाते, फिर भी तकदीर में नहीं तो श्रीमत पर चलते नहीं. బాబా వచ్చి పురుషార్థం చేయిస్తున్నారు, అయినా అదృష్టంలో లేకపోతే శ్రీమతం మీద నడవరు అంటున్నారు బాబా. పढ़ेंगे लिखेंगे तो बनेंगे नवाब और बाबा के दिल पर चढ़ेंगे. భవిష్యత్తులో రాజా అవ్వాలి ఒకటి, వర్తమానంలో బాబా హృదయ సింహాసనాన్ని జయించుకోవాలి. మనం దానికి ఏం చేయాలి, చదవాలి, రాయాలి, మంథన చేయాలి, మనకు అర్థమైంది తల్లికి చెప్పాలి. దీనంతా ఏమంటారు, చదువుకుంటారు బాగా, అప్పుడు నవాబ్ అవుతారు, బాబా హృదయ సింహాసనం మీద ఎక్కగలరు మీరు అంటున్నారు బాబా. देखो सब बच्चे बाबा को बुलाते हैं क्यों, वो बाप भी बच्चों के दिल पर चढ़ा हुआ है. बाप ने सर्विस कर बच्चों को कितना गुलगुल बना दिया. सर्विस करना तो फर्ज है. చూడండి పిల్లలందరూ బాబా అని ప్రేమతో పిలుస్తారు కదా, ఎందుకు, పిల్లల హృదయంలో అలాంటి స్థానం బాబా సంపాదించుకొని ఉన్నారు కదా. బాబాకు పూర్తిగా స్థానం ఇస్తారు ఎవరైనా కానీ పిల్లలు హృదయంలో. ఎందుకంటే బాబా ఇంత సేవ చేసి పిల్లల్ని ఎంత పుష్పాల్లాగా తయారు చేస్తున్నారు. అందుకే బాబా స్థానం అందరి హృదయాల్లో బాబా గెలుచుకుంటున్నారు. అలా పిల్లలు కూడా చదువుకోవాలి, సర్వీస్ చేయాలి, బాబా హృదయాన్ని గెలుచుకోవాలి. సర్వీస్ చేయడం మీ కర్తవ్యం కదా, మీ బాధ్యత కదా అంటున్నారు బాబా. मैगजीन में लिख सकते फलाना मरा नथिंग न्यू. इस ड्रामा के राज को ब्राह्मण समझ सकते, शूद्र तो कुछ भी नहीं समझ सकते हैं. మ్యాగజైన్లో మీరు రాయొచ్చు ఫలానా వాళ్ళు చనిపోయారు, ఇది నథింగ్ న్యూ, కల్పకల్పం, డ్రామాలో ఫిక్స్
ఈ డ్రామా రహస్యం బ్రాహ్మణులకే తెలుసు, శూద్రులకి తెలియదు అంటున్నారు బాబా. ఉनको तो సంశయ आता रहेगा. శూద్రులకైతే మనం చెప్పి ఈ విషయాల్లో సంశయం వస్తూ ఉంటుంది. మ్యాగజైన్ से भी तुम समझा सकते हो. మన పత్రికలు తయారవుతున్నాయి కదా, నెలవారీ పత్రికలు. ఈ మ్యాగజైన్స్ ద్వారా కూడా ఇటువంటి విషయాలు, డ్రామా రహస్యాలు, అలా ఏవైతే బయట ప్రపంచానికి తెలియని రహస్యాలు ఉన్నాయో అవి చెప్పచ్చు, తెలియచేయొచ్చు మీరు అని చెప్తున్నారు బాబా. वो लेंगे पढ़ेंगे, अगर नहीं समझ में आए तो फेंक देंगे, अगर किसकी तकदीर में नहीं तो तदबीर क्या करेंगे, फिर जरा भी धारणा नहीं कर पाते. కొంతమంది అయితే మ్యాగజైన్స్ తీసుకుంటారు, చదువుతారు కూడా, కొంతమంది అర్థం కాదంటారు. కొంతమంది బయట వాళ్ళు అయితే అర్థం కాకపోతే పక్కన విసిరేస్తూ ఉంటారు, దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టరు మ్యాగజైన్ చదవడానికి కూడా. బాబా చెప్తున్నారు అది కూడా అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటేనే అర్థం అవడం, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం. అదృష్టం లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు, కొంచెం కూడా ధారణ చేయలేరు కొంతమంది. तो दिल भी नहीं होगी कि ऐसे कोई ये मंत्र देवे, इसको कहा जाता है महामंत्र, मन मना भव. వారి అంటే అదృష్టంలో లేకపోతే వారికి ఇంట్రెస్ట్ రాదు, ధారణ అవ్వదు, వారికి ప్రీతి కూడా కలగదు. ఈ మంత్రం నేను ఎవరికైనా ఇవ్వాలి అని. మంత్రం ఏంటి ఇక్కడ బాబా ఇచ్చింది? మహామంత్రం మన్ మన భవ. అంటే బాబా స్మృతులని మన మనసు పూర్తిగా లగ్నం చేయడమే मन मना भव. अच्छा अगर खुद नहीं याद करते तो दूसरों का तो कल्याण करो. అయితే బాబా ఒకటి చెప్తే కొంతమంది అనుకుంటారు కదా, నేను ధారణ చేయట్లేదు కదా, నేను ఏం చెప్తాను అని. బాబా చెప్తున్న పోనీలేండి, మీరు ధారణ చేయలేకపోతే ఇతరుల కళ్యాణమైనా చెయ్యండి, బాబా స్మృతి వాళ్ళకి కలిగించి జ్ఞానం అవగాహన చేయించి. घर घर में ये पैगाम दो कि बाप कहते मुझे याद करो, पतित पावन मैं ही हूँ, सर्विस के लिए माथा फिरना चाहिए. ఇంటింటిలో ఇది సందేశం ఇవ్వండి. బాబా వచ్చారు, ఇప్పుడు చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నేనే పతిత పావనుణ్ణి కదా, మీరు పావనం అయిపోతారు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను ఇది చెప్పండి. సర్వీస్ కోసమే తల తిరుగుతూ ఉండాలి మీకు ఎప్పుడు కూడా. తలలో ఆలోచనలు ఎప్పుడు సర్వీస్ కోసమే తిరుగుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपनी बुद्धि हद से निकाल बेहद में रखनी है. తమ బుద్ధిని హద్దుల నుండి తీసి బేహద్లో ఉంచుకోవాలి. दूसरों को भी बेहद में लाना है. ఇతరులను కూడా బేహద్లో తీసుకొని రావాలి. అనంతంలో అంటే బాబా చెప్తున్నారు జ్ఞానం యొక్క విషయము సాకార లోకం నుండి మూలవతనం వరకు బుద్ధి వెళ్ళిపోయింది కదా బాబా ఇచ్చే జ్ఞానంతో. అనంతమైంది కదా ఇది బుద్ధి, అనంతంలోకి వెళ్ళింది. అలాగే సాకార లోకంలో కూడా సత్యుగ నుండి సంగమయుగం వరకు కూడా అన్ని మెట్లు మనం దిగేమో, ప్రతి మెట్టు యొక్క జ్ఞానం మనకి బాబా ఇచ్చారా అన్నట్టు. అనంతంలో ఉంది కదా బుద్ధి. దీన్ని బాబా అనంతం అని వర్ణిస్తున్నారు. హద్దుల నుండి అనంతంలోకి మన బుద్ధి ఎలాగొచ్చింది, ఇతరులను కూడా అలా అనంతంలో తీసుకొని రావాలి. ఈ పాత ప్రపంచం నుండి ప్రీతి తొలగించుకోవాలి. इस पुरानी दुनिया से दिल हटा देना. ఈ పాత ప్రపంచం నుండి ప్రీతి తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, సదా ఖుషి में रहने के लिए धारणा करनी और करानी है. సదా ఖుషిలో ఉండడం కోసం ధారణ చేయాలి మరియు చేయించాలి. हमको భగవాన్ పడాతే ఈ నష రఖనా है. మాకు భగవంతుడు చదివిస్తున్నారని ఈ నష ఉంచుకోవాలి. वरदान, तपस्या द्वारा अपने विकर्म व तमोगुण के संस्कारों को भस्म करने वाले तपस्वी मूर्त भव. तपस्या द्वारा तम विकर्मలు
మరియు తమోగుణ సంస్కారాలను భస్మం చేసేటటువంటి తపస్వి మూర్తులుగా కండి. తపస్సు ద్వారా తమ వికర్మలు మరియు తమోగుణ సంస్కారాలను భస్మం చేసుకునేటటువంటి తపస్వి మూర్తులు కండి. जैसे अभी ईश्वरीय पालना का कर्तव्य चल रहा है, ऐसे लास्ट में तपस्या द्वारा अपने विकर्मों और हर आत्मा के तमोगुणी संस्कार व प्रकृति के तमोगुण को भस्म करने का कर्तव्य चलना है. ఎలాగైతే ఇప్పుడు ఈశ్వరీయ పాలన యొక్క కర్తవ్యం నడుస్తుందో మన ద్వారా, అలాగే లాస్ట్లో తపస్సు ద్వారా తమ వికర్మల వినాశనం చేసుకోవడం మరియు ప్రతి ఆత్మ యొక్క తమోగుణి సంస్కారాలు ప్రకృతి యొక్క తమో గుణాన్ని భస్మం చేసే కర్తవ్యం నడుస్తుంది లాస్ట్లో. इसके लिए सदा एक रस स्थिति के आसन पर स्थित हो अपने तपस्वी रूप को प्रत्यक्ष करो. దీనికోసం ఇప్పటి నుండే ఎలా ఉండాలి, ఆఖరిలో మన ద్వారా జరగాల్సిన సేవ కోసం సదా ఏకరస స్థితి అని ఆసనం పైన స్థితులయ్యి తమని తాము తపస్వి రూపంలో ప్రత్యక్షం చేసుకోండి. తమ తపస్వి రూపాన్ని బయటకు తీసుకొండండి, ప్రత్యక్షం చెయ్యండి. ఏకరస స్థితి అనే ఆసనం మీద కూర్చుని తమ తపస్వి రూపాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకొండండి. आपकी हर कर्मेंद्रिय से देहाभिमान का त्याग और आत्माभिमानी बनने की तपस्या प्रत्यक्ष रूप में दिखाई दे. ఇంకా తపస్సు అనేది ఎలా ఉండాలి, తమ యొక్క ప్రతి కర్మేంద్రియము ద్వారా దేహాభిమానం యొక్క త్యాగము మరియు ఆత్మాభిమానిగా తారై ఉండే తపస్సు మీలో ప్రత్యక్ష రూపంగా కనిపించాలి. ప్రత్యక్ష రూపంలో అంగం నుండి దేహాభిమానం త్యాగం చేసే వీళ్ళు ఆత్మాభిమాని అయ్యారు అనేది కనిపించాలి. ఇది ఒక తపస్సు అని చెప్తున్నారు బాబా. ప్రతి కర్మేంద్రియం నుండి సోల్ కాన్సన్ట్రేట్ కనిపించాలి. स्लोगन, संस्कारों की टक्कर से बचने के लिए बालक और मालिकपन का बैलेंस रखो. సంస్కారాల యొక్క ఘర్షణ నుండి రక్షింపబడడం కోసం బాలకులు మరియు మాలికులయ్యే బ్యాలెన్స్ ఉంచుకోండి. అన్ని చోట్ల మాలికులు అయితే ఘర్షణ పడతాం మనం. ఘర్షణ పడేవాళ్ళు రకరకాల వాళ్ళు ఘర్షణ పడేవాళ్ళు మన ఎదురుగా, కానీ మనం బాలక స్థితిలో వెళ్ళిపోతే మనకు ఘర్షణ ఉండదు ఎవరితో. సంస్కారాల యొక్క ఘర్షణ నుండి రక్షింపబడటం కోసం బాలకులు మరియు మాలికులయ్యే బ్యాలెన్స్ ఉంచుకోండి. మన పరివర్తన చేసుకోవటంలో, మన కంట్రోల్ మనం చేసుకోవడంలో మాలికులు. ఇతరుల విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మనం బాలకులయ్యి, లేదు నేను చెప్పినట్టే అని కంట్రోల్ చెయ్యాలి, నా అధికారమే నడవాలి ఇతరుల మీద కూడా అంటే అక్కడ ఏమైపోతుందంటే ఘర్షణ అనేది. అచ్చా, బాబా ఈరోజు చదువు మీద పూర్తి గమనిక పెట్టండి. ఎంత చదువుకుంటే అంత నవాబ్ రాజా అవుతారు. కానీ ప్రస్తుతం కూడా బాబా హృదయాన్ని జయించుకుంటారు. ఎలాగైతే బాబా అందరి హృదయంలో ఉన్నారు, మీరు బాబా హృదయంలో కూర్చోవాలంటే చదువుకోవాలి బాగా. సర్వీస్ కోసం కూడా చెప్తున్నారు బాబా, సర్వీస్ కూడా చేయాలి. కానీ సర్వీస్ చేసేటప్పుడు చిన్న సర్వీస్ చేసినా నేను ఇంత చేసేసాను, నేను జ్ఞానం ఇచ్చాను, నేను ఇవ్వడం వల్ల వీళ్ళు తయారయ్యారు, ఈ దేహాభిమానం అనేది వచ్చి కూడా చూసుకోండి అంటున్నారు బాబా. లేకపోతే సర్వీస్ వృద్ధి చెందదు. ఇది బాబా ఇచ్చిన టచింగ్తో సేవ జరిగింది. ఆత్మని బాబా టచ్ చేశారు, ఆత్మకి నాకు బాబా టచింగ్ ఇచ్చి చేయించుకున్నారు. అలా భావన తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. మనం నడిచే మార్గం ఎలాంటిది బాబా చెప్తున్నారు. మాయ పడేస్తూ ఉంటుంది, కింద పడుతూ లేచి నిలబడి సంభాళించుకొని నడవాల్సిన మార్గం ఇది. ఈరోజు పాట అది బయట వాళ్ళు పాడారు కానీ మనకి కరెక్ట్గా సరిపోతుంది అది. అలాంటి మార్గం నడుస్తున్నాం మనం. అప్ డౌన్ అనేది ఉంటుంది, దశలు మారిపోతూ ఉంటాయి. ఈరోజు యోగం బాగుంది, ఈరోజు కుదరలేదు, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఈ జ్ఞానంతో మన బుద్ధి అనంతంలోకి వచ్చింది. ఇతరులకు కూడా మనం ఈ జ్ఞానం చెప్పి బుద్ధిని అనంతంలో తీసుకొని రావాలి. ఈ పాత ప్రపంచం మీద ప్రీతి ఉంచుకోకండి అంటున్నారు బాబా. సదా ఖుషీలో ఉండాలి అంటే
ధారణ చేసుకోవాలి, మరి ఇతరుల చేత ధారణ చేయించాలి. ధారణ జరగట్లేదు ఎన్నాళ్ళు ఏంటంటే అదృష్టం లేదు అనుకుంటారు బాబా. ఇంకా ఈరోజు చాలాసార్లు రిపీట్ చేసిన పాయింట్, బాబా ఇది నష ఉండాలి మీలో, మాకు ఎవరు చదివిస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు? స్వయం పరంపిత పరమాత్మ, స్వయం భగవంతుడు చదివిస్తున్నారు, భగవాన్ భగవతిగా తయారు చేస్తున్నారు. ఈ నష ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? తపస్సు ద్వారా మేవి కర్మలు వినాశనం చేసుకోవాలి, ఇతరుల్లో ఉన్న తమ గుణ సంస్కారాలు, ప్రకృతిలో ఉన్న తమ గుణాన్ని భస్మం చేయాలి. అది లాస్ట్లో అలాంటి కర్తవ్యం మీరు చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇప్పటి నుండి ఏకరస స్థితి అనే ఆసనం మీద తపస్వి రూపం మీదే ఉండాలి. ఏంటది తపస్వి రూపం అంటే? ప్రతి కర్మేంద్రియం ద్వారా సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది కనిపించాలి. బాడీ కాన్షియస్ ఏకత్యాగం చేస్తే సోల్ కాన్షియస్ స్టేజ్ కనిపించాలి. అది తపస్య రూపం. ఇది ఇప్పటి నుండి మీరు ప్రాక్టీస్లో ఉంటే ఆఖరిలో మీరు కర్తవ్యం చేయగలరు అంటున్నారు బాబా. స్లోగా ఏం చెప్తున్నారు? సంస్కారాల ఘర్షణ నుండి రక్షణ పొందడానికి బాలకులు మరియు మాలికులు అయ్యే బ్యాలెన్స్ ఉంచుకోండి. ఓం శాంతి. ఈరోజు పాయింట్స్ రిపీట్ చేసేది ఉండదు, ఎందుకంటే గృహప్రవేశ కార్యక్రమం ఈరోజు ఉంది కదా, అక్కడికి అందరూ వెళ్ళడం జరుగుతుంది. అక్కలు కూడా ఇప్పుడు అందరూ అనౌన్స్మెంట్ 2 రోజుల నుండి విని ఉన్నారు. ఈ కార్యక్రమానికి 10 గంటలకల్లా అందరూ హాజరైపోతే మధ్యాహ్నం భోజనాల టైం వరకు కార్యక్రమం నడుస్తుంది. బాజీ జంక్షన్ దగ్గర విజేత డిపార్ట్మెంటల్ స్టోర్ ఎదురుగా రోడ్లోకి తిరిగి లోపలికి రావాలి అన్నమాట. అదంతా గ్రూప్లో కూడా ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టారు అన్నయ్య, దాన్ని బట్టి ఫాలో అయ్యి అందరూ వచ్చేయాలి. ఓం శాంతి. लगी तपस्या की अग्नि और जली योग की ज्वाला, जीवन आंगन में शुचिता का होने लगा उजाला। लगी तपस्या की अग्नि। आत्मशुद्धि की अग्नि परीक्षा की घड़ियां हैं आई, व्यर्थ विकल्पों की बीमारी लेने लगी विदाई, विस्मृत होने लगी पुरानी दुनिया दैहिक भान, होने लगे प्रयोग योग के नित नव अनुसंधान। इस तप से ही स्वर्णिम युग का तेज निखरने वाला।